నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 5 కోట్ల ప్రజలే తన హైకమాండ్ అన్న సీఎం చంద్రబాబు. కష్టాల్లో ప్రాణ స్నేహితుల్లా అండగా ఉంటానని భరోసా. ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పంపిణీ. రేషన్ బియ్యం కేసులో 6వ నిందితుడిగా పేర్ని నాని. రిమాండ్లో ఉన్నవారి సమాచారంతో పోలీసుల చర్యలు. నూతన సీఎస్గా కె విజయానంద్ బాధ్యతలు. పదవీ విరమణ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్. గాజువాకలో ఇసుక లారీ బీభత్సం. దుకాణంలోకి దూసుకెళ్లడంతో వ్యక్తి మృతి. వికసిత్ భారత్ కల సాకారం చేసుకుందామన్న మోదీ. 2025లో మరింత కష్టపడాలని ప్రజలకు పిలుపు. కు స్వాగతం పలికిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. బాణాసంచా కాలుస్తూ ఉత్సాహంగా వేడుకలు. ఐదు కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న వారికి ప్రాణ స్నేహితుల్లా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమని తెలిపారు. పింఛన్లు వెరిఫికేషన్ చేసి అనర్హులను తొలగిస్తామన్నారు. అర్హులకు ఎంతైనా ఖర్చు పెడతాను కానీ అనర్హులు పింఛన్లు పొందితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఎల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. ముందుగా శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన సీఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్, కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికెళ్లిన సీఎం అక్కడ స్వయంగా కాఫీ చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి కుటుంబ నేపథ్యం, స్థితిగతులు తెలుసుకున్న సీఎం దుకాణం పెట్టుకునేందుకు రుణం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కోదండ రామాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది, డాక్టర్ అవుతావా. ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి. ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్ లో మిగిలినిచ్చి 1 లక్ష రూపాయలు అప్పు ఉంటుంది. 2 lakhs వరకు సబ్సిడీ, 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం. 1 లక్ష రూపాయలు నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు. నువ్వు వర్కౌట్ చూసుకొని ఇచ్చి ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెండింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ల కిందట ఆయన పిల్లల పెళ్లి జరిగి అప్పుడు చాలా ఇదవుతుంది. గది స్లాబ్ ఓపిక లేక కలిపి వదిలేదు. ఎంత ఇస్తారు ఇంటికి? ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు. పార్టీ ఒక 2,50,000 ఇస్తాం. ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం. నీట్గా ఇల్లు కట్టి ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేస్తాం. పింఛన్ల పంపిణీ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం పాల్గొన్నారు. పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు చూడాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్నానని తెలిపారు. 5 కోట్ల ప్రజలే తనకు హైకమాండ్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు మీరు చూసుంటారు, ముఖ్యమంత్రి వస్తున్నాడంటే పరదాలు కట్టేవాళ్లు. చెట్లు పెట్టాలి, ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి ఆదర్శ నేత వస్తే అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాళ్లు. ఎక్కడెక్కడి నుంచో మనుషులు తోలుకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టేవాళ్లు. పారిపోతా ఉంటే కందకాలు దివేవాళ్ళు చుట్టూరు పారిపోకుండా. ఈ రోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా, మీ స్నేహితుడుగా, మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ కష్టాల్లో, బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేనొక ప్రాణ స్నేహితుడుగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలని ఏకైక లక్ష్యంతో నేను ఆలోచిస్తున్నాను. నేను మీకు జవాబుదారీ. నాకు హైకమాండ్ ఎవరు లేరు గాని 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలోని అత్యధికంగా 4,000 రూపాయలు పింఛనిస్తున్నామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో అనర్హులు కూడా పింఛన్లు తీసుకున్నారని ధ్వజమెత్తారు. పింఛన్ల వెరిఫికేషన్ చేపట్టి వారందరినీ తొలగిస్తామని వెల్లడించారు. పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మాకు కంట్రోల్ రూమ్ కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు, ఎక్కడా పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది. ఒకవేళ ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే
అక్కడి నుంచి మళ్ళా మెమో పంపిస్తా ఇమ్మీడియట్ గా, ఒక్క నిమిషంలోనే. గడిచిన ప్రభుత్వంలో మీరు చూస్తే నేను ఏ ఉద్దేశంతో అయితే మంచి పింఛన్లు ఇస్తున్నానో ఇవన్నీ కూడా వికలాంగుల పింఛనని, ఆరోగ్యం బాగుంటే కూడా పింఛన్ తీసుకొని వీళ్ళు దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చారు. నేను అందుకనే వెరిఫికేషన్ చేయమన్నాను. నేను ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి పేదవాడికి జరగాలి, డబ్బులుండే వాళ్ళకి గాని ఇది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వికలాంగులందరి, దివ్యాంగులందరివి వెరిఫికేషన్ చేయమన్నాం. ఆ వెరిఫికేషన్ చేస్తే వాస్తవాలు వస్తాయి. ఎవరైతే అర్హులుంటారో వారికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్హులు కాని వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నా, మీరు దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని రికమెండ్ చేసిన వదిలిపెట్ట. రాష్ట్రంలో రహదారులను గుంతలు లేకుండా మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని చంద్రబాబు హామీ ఇచ్చారు. మీరు చూశారు 5 ఏళ్లలో ఎక్కడన్నా రోడ్డు కనపడిందా మీకు అని అడుగుతున్న, అన్ని గోతులే. ఇప్పుడు నేను వస్తానే పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లు, గోతులన్నీ పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. దగ్గర 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పరిగెత్తిస్తున్నాం. సంక్రాంతికి టార్గెట్ పెట్టాను. ఒక నెల 2 అటు ఇటు పూర్తిగా మళ్లీ గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీకు అందరికి మరొకసారి హామీ ఇస్తున్నా. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 1,82,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శాంక్షన్ ఇచ్చాం. దీనివల్ల 2,80,000 పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఒక నమ్మకం, చెప్పింది చేస్తారని నమ్మకం ఉంటేనే బయట వాళ్ళు వస్తారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తే ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఒక్క ఇండస్ట్రీ రాలా. పరిశ్రమ రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని అడుగుతున్నా. పరిశ్రమలు రాకపోతే ఆదాయం ఎట్లా పెరుగుతుందని అడుగుతున్నా. అందుకనే ఆ రోజు ఆదాయం పెరగలేదు, అందుకే అప్పులు చేశారు. ఈ రోజు అవన్నీ కూడా ఇచ్చేసి మళ్లీ ఏ విధంగా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ముందుకు పోతున్నాం. ఎల్లమందలో గ్రామసభ పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్ప కొండకు వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. త్రికూటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం పూజలు చేశారు. అనంతరం వేద పండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనం పలికారు. నమో నమశ్చ నమః శివాయ, నమో నమః శివాయ చ శివాయ, నమో నమః శివాయ చ శివాయ. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. నూతన సంవత్సరం కానుకగా ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు పింఛన్ సొమ్ము అందజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోలాహలంగా సాగింది. జనవరి 1న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పింఛన్ సొమ్ము పంపిణీ చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 63,78,000 మందికి 2,717 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. లబ్దిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసిన ప్రభుత్వం సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము అందజేస్తున్నారా లేదా అన్నది పరిశీలించింది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. నందిగామలో ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, గుడివాడలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరిగింది. కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెల్లవారుజాము నుంచి అధికారులతో కలిసి వార్డుల్లో తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ముండ్లమూరు మండలం పసుపుగల్లులో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా దీనబంధుపురంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. పెద్ద తామరపల్లి నుంచి కొండ ప్రాంతంలోని పలు గ్రామాల మీదుగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి ప్రజల్లో ఉత్సాహం నింపారు. శ్రీకాకుళం జిల్లా కొరసవాడలో కలెక్టర్ దినకర్ స్వప్నిల్ పుడ్కర్తో కలిసి ఎమ్మెల్యే గోవిందరావు పింఛన్లు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా జొన్నవలసలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. విశాఖ జిల్లా సింహాచలంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు. గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు ఇంటింటికి వెళ్లి పింఛన్ సొమ్ము పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా రూపానాయక్ తండాలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పింఛన్లు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ అడదాకులపల్లిలో
మంత్రి సవిత ఇంటింటికి వెళ్లి పింఛన్ల సొమ్ము అందజేశారు. కొత్త చెరువులో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి పింఛన్దారులకు సొమ్ము అందజేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో పింఛన్ల పంపిణీలో చేతివాటం ప్రదర్శించిన సచివాలయ మహిళా పోలీసు భారతిని సస్పెండ్ చేశారు. జమ్మలమడుగులోని 19, 20వ వార్డు పరిధిలో వృద్ధాప్య పింఛన్కు 300 రూపాయలు, వికలాంగ పింఛన్కు 600 రూపాయలు వసూలు చేయడంతో బాధితులు లబోదిబోమన్నారు. 300 రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ వసూలు చేశారని, లేకుంటే భవిష్యత్తులో పింఛన్ రాదని, రేషన్ కార్డు కూడా పోతుందని బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో భారతిని సస్పెండ్ చేశారు. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసు కీలక మలుపు తిరిగింది. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిని ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఆయన ఆదేశాల ప్రకారమే రేషన్ బియ్యం అక్రమంగా తరలించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పేర్ని నాని పిటిషన్ దాఖలు చేశారు. సోమవారానికి విచారణ వాయిదా వేసిన న్యాయస్థానం అప్పటి వరకు నానిని అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్న కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. మచిలీపట్నం గోదాం నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో ఇప్పటికే 4గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి రాబట్టిన సమాచారం మేరకు పేర్ని నానిని ఈ కేసులో 6వ నిందితుడిగా చేర్చారు. నిందితుల బ్యాంకు ఖాతాలు పరిశీలించిన అనంతరం కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. మెల్లర ఆంజనేయులు డ్రైవర్ మంగారావుకు నగదు బదిలీ చేయగా ఆయన గోదాం మేనేజర్ మానస తేజకు పంపినట్లు తేలింది. ఈ వ్యవహారంలో మరికొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో పోలీస్ కేసు నమోదవడంతో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు పేర్ని నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పేర్ని నాని భార్య జయసుధకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరో 4 నిందితులు గోదాం మేనేజర్ మానస తేజ, పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని ఆంజనేయులతో పాటు డ్రైవర్ మంగారావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వైసీపీ హయాంలో గుడివాడలో రెచ్చిపోయిన మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కాళీని పోలీసులు అరెస్ట్ చేశారు. అసోంలో అతన్ని పట్టుకున్నారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీని కీలక సూత్రధారిగా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గడ్డం గ్యాంగ్ ముసుగులో కాళీ అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుడివాడలో పార్టీ కార్యాలయంపై దాడి కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 13 మంది వైసీపీ నాయకులు రిమాండ్లో ఉన్నారు. కీలక సూత్రధారి అయిన కాళీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అసోంలో ఉన్నట్టు గుర్తించిన గుడివాడ పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1990 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మొదటి బ్లాక్లో ప్రత్యేక పూజల అనంతరం ఆయన సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ పండితుల వేద ఆశీర్వచనాల మధ్య విజయానంద్ బాధ్యతలు చేపట్టారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సాయి ప్రసాద్, ఎంటీ కృష్ణబాబు, టీటీడీ ఈవో శ్యామలరావు, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఉద్యోగ విరమణ చేసిన నీరవ్ కుమార్ ప్రసాద్ కు ఉద్యోగులు వీడ్కోలు పలికారు.
విశాఖలోని గాజువాక సుందరయ్య కాలనీలో ఓ లారీ దుకాణంలోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి చనిపోయారు. మరొకరు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఇసుక లోడ్తో వెళుతున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో కొండవాలు రోడ్లో వేగంగా దూసుకెళ్లింది. ఎదురుగా ఉన్న జిరాక్స్ షాప్లోకి నేరుగా చొచ్చుకెళ్లింది. అదే సమయంలో ఐస్ క్రీం కొనేందుకు దుకాణం వద్ద ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి రమణను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కూరగాయలు కొనేందుకు దుకాణానికి వచ్చిన మహిళ దూసుకొస్తున్న లారీని చూసి అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. సుందరయ్యపల్లి బస్ స్టాప్ ఉందండి. ఆ సుందరయ్యపల్లి బస్ దగ్గర ఒక షాప్ ఉంది, ఐస్ క్రీమ్ జెరాక్స్ అది. ఆ షాప్ దగ్గరికి కస్టమర్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అనమాట, ఆయన వచ్చారు. అదే సమయంలో అప్పులో నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చి షాప్ లోకి వచ్చిందండి. కస్టమర్ స్పాట్ లోనే అక్కడే ఇంజరీస్ అవడం వల్ల చనిపోయారు. షాప్ కూడా డ్యామేజ్ అయింది. అయితే షాప్ లో లక్కీగా ఎవరు కూడా ఓనర్ గానీ ఎవరు లేరు, వాళ్ళు పక్క షాప్ లోనే ఉన్నారు. అయితే ఈయన చనిపోవడం జరిగింది. దీని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. వైసీపీ హయాంలో తెలుగు మాధ్యమంలో బోధన తొలగించి జగన్ చారిత్రక తప్పిదం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. జగన్ కు ఆంగ్ల మాధ్యమంపై అంత ప్రేమ ఉంటే సాక్షి పత్రిక, టీవీని అదే మాధ్యమంలో ప్రచురించి ప్రసారం చేయాల్సిందన్నారు. విద్యార్థి దశలో మాతృభాషలో ప్రావీణ్యం ఉంటే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని తెలిపారు. కూటమి ప్రభుత్వమైనా జగన్ తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని సూచించారు. పాఠశాల విద్యలో తెలుగు, ఇంగ్లీష్ 2 మాధ్యమాలను ప్రవేశపెట్టాలని, ఏ మాధ్యమం ఎంచుకోవాలో విద్యార్థుల తల్లిదండ్రులకే వదిలేయాలన్నారు. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఉద్యోగ ప్రవేశ పరీక్షల్లో అదనపు మార్కులు కలపాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గతంలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో 85 జారీ చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రక తప్పిదం. నిజంగా జగన్మోహన్ రెడ్డికి తెలుగు భాష మీద అంత ద్వేషము, ఇంగ్లీషు భాష మీద అంత మోజు ఉంటే అది ఏదో తన నుండే ప్రారంభించాలి. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సాక్షి దినపత్రికను, అదేవిధంగా సాక్షి టీవీని తెలుగు మాధ్యమంలో రద్దు చేసి ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశపెట్టు. నీ సాక్షి తెలుగు దినపత్రిక రద్దు చేసేసి దాన్ని ఆంగ్లంలో ప్రచురించు. నీ వ్యాపారానికి, నీ ప్రచారానికి ఏమో తెలుగు భాష కావాలి, కానీ తెలుగు బాలబాలికలకు తెలుగు భాష వద్దు. ఇదేనా నీ సిద్ధాంతం? నీ పులివెందుల నియోజకవర్గ ప్రజలతో మిగతా రాష్ట్రంలో నువ్వు బహిరంగ సభల్లో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఇంగ్లీష్లో మాట్లాడు, తెలుగులో మాట్లాడాకు. అదేవిధంగా అసెంబ్లీకి ఒకవేళ నువ్వు పోతే నువ్వు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, శాసనమండలి మీ ఎమ్మెల్సీలు కానీ, మీ నాయకులందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడండి, తెలుగులో మాట్లాడద్దు. అప్పుడు తెలుస్తుంది తెలుగు భాష ఆవశ్యకత ఏమో, తెలుగు భాష గొప్పతనమేమో. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగు ప్రజలు తరిమి కొడతారు మిమ్మల్ని, మీ పార్టీ నాయకులను. సో ఏమన్నా లాజిక్ ఉందా? ఇంగ్లీషు రాని ఉపాధ్యాయులతో, అంటే తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి ఉపాధ్యాయులతో నువ్వు ఇంగ్లీష్ పాఠాలు బోధిస్తావా? ఇదేమన్నా మెడకాయ మీద తలకాయ ఉండేవాళ్ళు ఎవరన్నా చేసే పనేనా? ఇది తుగ్లక్ వ్యవహారంగా మరేమంటారు? విదేశీ ఉద్యోగాలు వస్తే ఎంత వస్తాయి? 0.01%. అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఇంగ్లాండ్ కానీ వచ్చే ఉద్యోగాలు 0.1%. ఆ 0.1% కోసం 99.9% ప్రజలకు, విద్యార్థులకు మాతృభాష లేకుండా, తెలుగు భాష లేకుండా చేస్తున్నారు. ఇది ఒక చారిత్రక తప్పిదం. రాబో రోజుల్లో ఆ 0.1% ఉద్యోగాలు కూడా విదేశాల్లో ఉండవు. కాబట్టి ఎండమావుల్లో నీరు చూసి ముంతవలకు పోసుకున్నట్టుంది జగన్ యొక్క పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి చేతిలో దాడికి గురైన గాలివీడు ఎంపీడీఓని కడపలో ఆయన పరామర్శించారు. వైసీపీ తీరును తప్పుబట్టారు. అక్కడ కొట్టడం, వాళ్ళ కుటుంబాలపై దాడులు చేయడం గత 5 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు కూడా యథేచ్ఛగా ఆఫీసుల్లోకి రావడం, మళ్ళీ మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వస్తుంది అని
పేకాట మేడలు కడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఏర్పాటు కారణమైన వ్యక్తుల్లో ఉద్యోగస్తులది కూడా కీలక పాత్ర ఉంది. కాబట్టి పెద్దలు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఈ చర్యను ఖండించాము. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 24 గంటల్లోనే ఆ సంఘటనా స్థలానికి రావడం, అక్కడ చర్యను ఖండించడం. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో అధికారులు వాళ్ళందరికీ ప్రభుత్వం యొక్క మద్దతు ఉంటుంది. తప్పకుండా రాబోయే కాలంలో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. విశాఖ కేంద్ర కారాగారంలో సెల్ ఫోన్లు దొరకడం కలకలం రేపింది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన రౌడీ షీటర్ ఉన్న పెన్నా బ్యారెక్ సమీపంలోని పూలకుండీ కింద 2 సెల్ ఫోన్లు గుర్తించారు. పూలకుండీ కింద గొయ్యి తీసి 2 సెల్ ఫోన్లు, సిమ్లు, బ్యాటరీలు దాచి ఉంచారు. సాధారణ తనిఖీల్లో భాగంగా జైలు అధికారులు సోదాలు నిర్వహించగా సెల్ ఫోన్లు బయటపడ్డాయి. గంజాయి అక్రమ రవాణా ప్యాకింగ్ మాదిరిగానే ఫోన్లు ప్యాక్ చేసి పూలకుండీ కింద దాచారు. ఈ విషయాన్ని జైలు సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కమిషనర్ శంకబ్రత బాగ్చి స్వయంగా ఆరిలో పోలీస్ స్టేషన్కు వచ్చి వాటిని పరిశీలించారు. సెల్ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి, లోపలకు ఎలా తీసుకొచ్చారు, వీటిని ఎవరెవరు వినియోగించారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్ల ద్వారా బయట ఎవరెవరితో మాట్లాడారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సందడి మొదలైంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ప్రజలు ఆనందోత్సవాల మధ్య 2025కు స్వాగతం పలికారు. బాణాసంచా, రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో 2 దేశాల్లోని నగరాలు జిగేల్మంటున్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందే న్యూజిలాండ్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్ నగరంలోని ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరిగిన వేడుకలకు ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కౌంట్ డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణాసంచా వెలుగులతో స్కై టవర్ పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన లేజర్, ఫైర్ వర్క్ షోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు సాయంత్రం 6:30 గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద జరుగుతున్న వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. కౌంట్ డౌన్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్కు సమీపంలోని వంతెనపై బాణాసంచా రివ్వున ఎగిసింది. సమష్టిగా ప్రయత్నించి 2024 ఏడాదిలో అనేక విజయాలు అందుకున్నామని, 2025లో మరింత కష్టపడి వికసిత భారత్ కలను సాకారం చేసుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న వేళ దేశ ప్రజలను ఉద్దేశించి సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రత్యేకంగా పోస్ట్ చేసిన ప్రధాని ఈ ఏడాది భారత్ సాధించిన విజయాలపై మై గవర్నమెంట్ ఇండియా పోస్ట్ చేసిన వీడియోను రీపోస్ట్ చేశారు. ఏడాది కాలంలో సాధించిన పురోగతిని ఈ వీడియో గుర్తు చేస్తుందని చెప్పారు. అందులో అయోధ్యలో రామమందిర నిర్మాణం, 79,000 కోట్లతో నిర్మించిన మౌలిక వస్తువుల ప్రాజెక్టులు, వడోదరాలో ఏర్పాటు చేసిన C-295 సైనిక రవాణా తయారీ కేంద్రం ఉన్నాయి. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో నూతన సంవత్సర ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల ఆవరణలో పెద్ద సంఖ్యలో చేరిన విద్యార్థులు, ఉపాధ్యాయులు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన కళాకారుల బృందం డప్పులు మోగిస్తూ హుషారెత్తించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. కొత్త సంవత్సరం కోటి శుభాలు తేవాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు సౌత్ జోన్లో కల్చరల్ యాక్టివిటీస్లో మంచి ప్రైజెస్ సాధించడం వలన కోలాహలంగా ఈ నూతన సంవత్సర వేడుకల్ని చేసుకోవడం జరుగుతోంది. ఇది మా సిద్ధార్థ కాలేజీ తరపున విద్యార్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా మేము అందిస్తున్నాం. అలాగే ఈ నూతన సంవత్సరం అనేది అందరికీ కూడా మంచి ప్రయోజనాలను సమకూర్చాలని, వాళ్ళ ఆశలు చేకూర్చాలని చెప్పి వాళ్ళ ఆశల సాధనకి అన్ని రకాల వర్గాలు కూడా సహకరిస్తాయని ఆశిస్తూ, అలాగే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం.